మున్సిపల్ పరిధిలో నందిమంగళం గ్రామంలో దళితవాడలో గత 10 రోజులుగా త్రాగునీరు కాలుష్యం కావడంతో ప్రజలు అనారోగ్యానికి గురై వాంతులు విరోచనాలతో పుత్తూరు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వం మెరుగైన మెడికల్ క్యాంపులు నిర్వహించిన ఆ గ్రామంలో వైద్యాధికారులు ప్రతి నిమిషం పర్యవేక్షించిన ఫలితం లేకపోయింది. భవ్యశ్రీ అనే 13 సంవత్సరాల బాలిక చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందింది. ఇంకా కొంతమంది తిరుపతి సంకల్ప ఆసుపత్రి నందు పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. సంవత్సర వికైన సంబంధించిన వైద్య అధికారులు తగు చర్యలు తీసుకోవాలని, ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడాలని గ్రామస్తులు కోరారు. డాక్టర్లు, ఆశా వర్కర్లు మాట్లాడుతూ వాటర్ పైప్ కనెక్షన్ కూడా పుత్తూరు పురపాలక సంఘం మున్సిపల్ కమిషనర్ కేఎల్ఎన్ రెడ్డి మాట్లాడుతూ త్రాగునీరు వాటర్ ద్వారా కాలుష్యం లేదని, త్రాగునీరు వాటర్ టెస్ట్కి పంపడంతో వాటర్ ప్రాబ్లం కాదని తెలిపారు. ఇకనైనా నందిమంగళం దళితవాడలో జిల్లా వైద్య అధికారులు దళితవాడని పర్యవేక్షించాలని, అనంతరం దళితవాడలో డ్రైనేజీలో శుభ్రపరిచి క్లోరైడ్ బ్లీచింగ్ పరిశుభ్రత పర్యావరణం పరిశుభ్రత చేయించాలని, తాగటానికి మినరల్ వాటర్లు మున్సిపల్ అధికారులు సరఫరా చేస్తారని, అందరూ గ్రామస్తులు త్రాగునీరు వేడి చేసి తాగాలని, పరిశుభ్రత పాటించాలని కమిషనరు కేఎల్ఎన్ రెడ్డి, ఎస్టీవీ9 ప్రతినిధి రాజగోపాల్తో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మెడికల్ శాఖ బృందం అధికారులు, తెదేపా నాయకుడు బాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు. అక్కడ మా ప్రతినిధి రాజగోపాల్ అడిగి తెలుసుకోవడం జరిగింది. కాచి వడబోసి త్రాగాలి. దోమల బారిన పడకుండా దోమతెరలను కానీ దోమలు రాకుండా దోమల నివారణకు వాడే కాయిల్స్ ని ఉపయోగించాలి. ఇంటి పరిసర ప్రాంతాలలో అనగా నీటి గుంటలు థైరాయిడ్ ఎఫెక్ట్ ఒకటి ఉండటం, తర్వాత షుగర్ కూడా 400 ఉంది. ఇది సుభాషిణిలో టెస్ట్ చేసినప్పుడు సరే అమ్మాయి మళ్ళీ అక్కడ నుంచి రుయాకి వెళ్ళిపోయింది. ఈ రుయాలో డైట్ అయింది అమ్మాయి. ఈ లోపల అన్ని రిపోర్ట్స్ అన్ని చూస్తే థైరాయిడ్, తర్వాత అమ్మాయికి షుగర్ ఎక్సెస్ ఉండటము, ఇవి రీజన్స్ కూడా అందులో ఉంది. ఈ డయేరియా అనేది ఒక పాయింట్ అయిండొచ్చు అన్నట్టుగా మనకు అనుమానం. ఏదేమైనా కానీ ఈ లోపల మనం ఈ పైప్ లైన్ అన్ని కూడా మనం ఏవైతే డ్రైన్కి అక్రాస్ అయ్యాయో అవన్నీ కూడా డిస్కనెక్ట్ చేసాం. ఆ మోటార్లు కూడా ఏవైతే మోటార్లు 2 స్టాప్ చేసాం. తర్వాత కొత్త పైప్ లైన్కి పైప్ లైన్ వేస్తున్నాం. ఏదేమైనా కానీ అమ్మాయి వచ్చేసి మాత్రం క్లియర్గా వాళ్ళ ఇంట్లో మినరల్ వాటర్ తాగుతారంట, మినరల్ వాటర్తోనే వంట చేస్తారంట. అందువల్ల మన వాటర్కి దానికి లింక్ లేదు కాబట్టి మినరల్ వాటర్ ప్లాంట్ ఇది కనుక్కొని దాన్ని రేపు వాటర్ టెస్టింగ్ రేపు పంపిస్తున్నాం. మనది ఆల్రెడీ ఒకసారి టెస్ట్ చేసి మనది నార్మల్ వచ్చింది, ఎటువంటి ఇబ్బంది లేదు మన వాటర్ వల్ల. అయినా కానీ మళ్ళీ పబ్లిక్ హెల్త్కి మళ్ళీ మనం ఈవినింగ్ పంపించాం. ఇప్పుడు మెడికల్ డిపార్ట్మెంట్ టెస్టింగ్ కూడా ఈరోజు పంపించాం. ఈ రెండు కూడా 48 hours టైం తీసుకుంటుంది రిపోర్ట్ రావడానికి. ఇక్కడున్న ప్రజలు త్రాగునీరు కాలుష్యం అయింది, అందువల్ల వాంతులు, బేదులు, విరేచనాలు వస్తూ ఉంది. గత 15 daysగా మేము అవస్థపడుతున్నాము అని చెప్తున్నారు సార్. లేదు, ఇది యాక్చువల్గా జరిగింది మొన్న 2 కేసులు వచ్చాయి. మొన్న ఫ్రైడే రోజు 2 కేసులు వచ్చాయి. నిన్న 5 కేసులు వచ్చాయి. ఈరోజు 4 కేసులు వచ్చాయి. అయితే ఇంకోటి ఈ మధ్యకాలం జాతరలో ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళు నాన్ వెజ్ తినడం అది జరుగుతూ వచ్చింది కొంత. అందులో మ్యాక్సిమం ఎవరు కూడా ఈ వాటర్ తాగేది తక్కువ. ఆల్మోస్ట్ డ్రింకింగ్ వాటర్ అంతా కూడా మినరల్ వాటర్ తాగుతున్నారు. మన వాటర్ గ్రౌండ్ వాటర్ తాగేది తక్కువ. గ్రౌండ్ వాటర్ కూడా ఏంటి 25 ఏళ్ళ కింద వేసినటువంటి బోర్లు అప్పటి నుంచి కూడా అదే వాటర్ తాగుతున్నా ఏ రోజు ఎఫెక్ట్ లేదు. ఇప్పుడు కూడా మన దాని వల్ల ఎఫెక్ట్ అయిందా లేదా అని మనకు తెలియదు. కానీ టెస్టింగ్ పంపించాం, ల్యాబ్ టెస్టింగ్ నార్మల్ వచ్చింది. అయినా కానీ మళ్ళీ 2వ పంపించాం. ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చిన రిస్క్ ఎందుకని చెప్పేసి ఆ పైప్ లైన్ ఏవైతే డ్రైన్ పైన వెళ్ళాయో అవన్నీ 25 పైప్ కనెక్షన్ డిస్కనెక్ట్ చేసాం. ఆ బోర్ కూడా స్టాప్ చేసాం. ఇప్పుడు 2 ట్యాంకర్లు పెట్టి మన మున్సిపల్ ట్యాంకర్స్ పెట్టి బయట మన రైతుల దగ్గర వాళ్ళతో రెంట్కి తీసుకొని 2 ట్యాంకర్లు వాటర్ సప్లై చేస్తున్నాం. మినరల్ వాటర్ కూడా మనమే సప్లై ఇస్తున్నాం మళ్ళీ ట్యాంకర్ ద్వారా. ఇప్పుడు ఈ డ్రైనేజ్ కానీ ప్లస్ ఎటువంటి లేదు, వాటి వల్ల ఎక్కడ కూడా ఎఫెక్ట్ లేదు. పబ్లిక్లో నుంచి కూడా మనకు శానిటేషన్ జరిగేది కానీ వాటర్ సప్లై జరిగిన పబ్లిక్ ఎక్కడ లేదు. చాలా మంది హాస్పిటల్ ఫాలో అయినారు అంటున్నారు సార్. గవర్నమెంట్ హాస్పిటల్లో సుభాష్ నలుగురే
నలుగురు మొన్న ఇద్దరు, నిన్న 5 మంది, ఈరోజు నలుగురే. సార్ మెడికల్ క్యాంపులు ఏమైనా పెట్టారా సార్? మనమే డిఎంహెచ్ఓ గారు ఇచ్చారు, మనము ఉన్నాం కరెక్ట్గా. మన డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్, మన మేడం గారు వచ్చేసి పబ్లిక్ హెల్త్ ఈ మేడం గారు కూడా ఇక్కడ ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను, మా డిఈ గారు, ఏఈలు, మొత్తం స్టాఫ్ అంతా ఇక్కడ ఉన్నాం. మెడికల్ డిపార్ట్మెంట్ డిఎంహెచ్ గారు ఇచ్చారు, తర్వాత మన కన్సర్న్ డాక్టర్స్ అందరూ ఇచ్చారు, మన మున్సిపల్ ఏఎన్ఎంస్, యూపీఎస్సీ డాక్టర్స్ ఇచ్చారు, పరమేశ్వర మంగళం డాక్టర్స్ ఇచ్చారు. 108 ఇక్కడ పెట్టుకున్నాం. అయితే ఎమర్జెన్సీ అవుతున్నాడు. ఇప్పుడు ఈ పాప ఫీవర్ వల్ల చనిపోయిందా లేదా ఆరోగ్యం బాగాలేక చనిపోయిందా? హెల్త్ కండిషన్ అమ్మాయి సరిగ్గా లేనట్టుంది ఫస్ట్. ఎందుకంటే మున్సిపల్ వాటర్ సరిగ్గా లేదని లేదు కదా, ఎందుకంటే అమ్మాయి వాడదు అసలు వాటర్కి, వాళ్ళు వాడేది మినరల్ వాటర్. అందులో మనం మున్సిపల్ వాటర్కి దానికి లింక్ లేదు కాబట్టి ఏదేమైనా కానీ ముందు జాగ్రత్త చర్యలో భాగంగా మనం టెస్ట్ పంపించాం. గ్రామస్తులు ఏమంటున్నారంటే ఇక్కడ పరిశుభ్రత లోపం చాలా ఉండడం వల్ల లేదు, మీరు చూడండి కావాలంటే. మనం కూడా మొన్న కూడా వీటికి ఎట్లా ఉంటుందంటే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేయడం ఏంటంటే మాస్ పబ్లిక్ అంత ఇది చెప్పింది వినరు. ఇంతకుముందు నేను 6 months బ్యాక్ ఒకసారి వచ్చి వాటర్ అంతా వేస్ట్ అవుతుంది, మీరు వాటర్ వేస్ట్ చేస్తున్నారు, ఎందుకంటే వాడటం అలా వదిలిపెట్టడం పైపు, దానికి కనెక్షన్స్కి ట్యాప్ ఉండదు. ఏవి కూడా మనకున్న దాదాపు 250 పైప్ కనెక్షన్స్ ఉంటాయి. ఏ ఒక్కటి కూడా మున్సిపల్ పర్మిషన్ లేదు, ఏ ఒక్క కనెక్షన్ కూడా పర్మిషన్ లేదు, మున్సిపల్ పర్మిషన్ లేదు. దానికి డబ్బులు కట్టాలి, ఇంటి పన్ను కట్టాలి, మొత్తం అనాథరైజ్ వ్యవహారం అంతా. ఏదైనా పబ్లిక్ మనం నిందించడం కాదు, కానీ కోఆపరేషన్ ఉండాలి. మనకు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మనం చెప్పిన మాట విని, మనం చెప్పినట్టు చేసి చట్టానికి అతీతం కాకుండా మనం చెప్పినట్టు విని చేస్తే మాత్రం దానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. అలా అది వినరు. అది గుంతలు దువ్వారు ఇంటి ముందు, దాన్ని తీసేయమంటే తీసేయరు. వాళ్ళు నిండుదానే వదిలిపెట్టేస్తారు. అలాగే ఆ గుంతలో నీళ్ళు అట్లా ఆగిపోయాయి, 2 రోజులు ఉన్నాయనుకో, మోటార్ ఆఫ్ చేస్తే నీళ్ళని లాగేసుకుంటుంది పైపులకి వెనక్కి, మళ్ళీ అదే నీళ్ళే తాగుతారు. సమస్య ఎందుకు వస్తాయి. ఇప్పటికైతే భగవంతుడు పోయినవాడిని ఇప్పుడు రాలేదు, కానీ ఇది మొన్నటి నుంచి ఇది వచ్చింది, కానీ తక్కువ. మొన్న 4, నిన్న 5, ఈరోజు 4 కేసులు వచ్చాయి. అవి కూడా ఏం ఎఫెక్ట్ లేదు. అమ్మాయితో అయితే మాత్రం ఇతర హెల్త్ ఇష్యూస్తో కొద్దిగా అమ్మాయి తప్పని ఎవరైనా కానీ ఆ ప్రాణం మీద ఎవరికైనా బాధే కదా, ఎవరికి పెట్టిన బాధే. అందులో భాగంగా మనమైతే మన డిపార్ట్మెంట్ తరఫున కానీ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున ఎప్పుడెప్పుడు చర్యలు తీసుకున్నాం, కంట్రోల్ చేసాం, కొద్దిగా కంట్రోల్లోకి వచ్చేసింది. ఇంకా రేపు పూర్తిగా అవుతుంది. మనం కూడా పైప్ లైన్ గ్రామ పంచాయతీ రేపు వేసారంట, దాన్ని యుద్ధ ప్రాతిపదికన పైప్ లైన్ కూడా తీసుకొచ్చాం. జిఏ పైప్ పైన వేపిస్తామని స్టార్ట్ చేస్తున్నాం. రేపు ఈవినింగ్ కన్నా క్లోజ్ అవుతుంది. ఆ బోర్ ఏదైతే పాత ఎగ్జిస్టింగ్ బోర్ ఉందో, ఎప్పుడో 20-30 బోర్ అవన్నీ, దాన్ని కూడా క్లోజ్ చేసాం. ఇక్కడ మనకు ఈ కిలోమీటర్ దూరంలో బోర్ ఉంది మంది, దాని నుంచి కూడా మనం పైప్ లైన్ వేస్తున్నాం. చేసి ఆ బోరే వాడతాం. వీళ్ళకి ఎప్పటి నుంచి ఉంది ఇష్యూ అది, వీళ్ళు వినరు, అంత ఈజీగా వినరు. మనం దాని కూడా కొద్దిగా ఇష్యూ ఇది. ఏదైనా కానీ అండర్ కంట్రోల్, ఇది ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్, నో ప్రాబ్లం.